సడక్ యోజన కింద ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చామని బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాటిపల్లి రెసిడెన్సీలో 11 ఏళ్ల మోదీ పాలనపై వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను, వైమానిక స్థావరాలను కూల్చివేశామని గుర్తు చేశారు. టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి తమ భూములను ఆక్రమించి దౌర్జన్యాలు చేస్తున్నారని అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1976లో ఎస్సీలు, బీసీలకు 35 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆ భూములను పల్లె రఘునాథ్ రెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకొని తమపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. కోల్బెల్ట్ లారీ యజమానులను సీసీఐ అధికారులు వేధిస్తున్నారని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకుంది. తక్కువ ధరకు పత్తి బెండెలను తమిళనాడుకు చెందిన లారీలో అధికారులు తరలించడంతో శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో గోదాముల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యావరంలో జరిగిన హత్య కేసులో 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న బయ్యావరానికి చెందిన ఓ వ్యక్తిపై నిందితులు కర్రలు, రాళ్లతో దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని కొందరు బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానికులు జిల్లాల వారీగా లబ్ధిదారులు ఎంపిక చేయాలని తాము అభ్యంతరం వ్యక్తం చేయడంతో అనర్హులుగా ప్రకటించారన్నారు. లబ్ధిదారులమై ఉండి ఇల్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మదురైలో నిర్వహించనున్న మురుగా భక్తర్గళ్ మానాడుకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఆహ్వానించారు. బీజేపీ నాయకులతో వర్తమాన రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న ఓ కారు నుంచి గుర్తు తెలియని వ్యక్తి 8,90,000 రూపాయలను దొంగిలించారు. ఏఎస్పేటకు చెందిన చిలకపాటి శ్రీనివాసులు రిజిస్ట్రేషన్ కోసం తెచ్చుకున్న నగదుగా గుర్తించారు. బాధితుల కంప్లైంట్ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలిసిన ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరునాళ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. వెండి రథంపై శ్రీవారిని ఊరేగించారు ఆలయ అర్చకులు. శ్రీవారి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభంపై మరమ్మతు పనులు చేస్తూ ఉండగా నవీన్ అనే లైన్ మెన్ మృతి చెందాడు. విద్యుత్ స్తంభంపై వైర్లను సరి చేస్తూ ఉండగా ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ములుగు జిల్లా ఏజెన్సీలో రవాణా కష్టాలను అధికారులు గాలికొదిలేశారు. వెంకటాపురం భద్రాచల రహదారిలో కుంగిన రాళ్లవాగు వంతెన సమీపంలో తాత్కాలిక దారి ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాకాలంలో రహదారి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.